అపెండిసైటిస్ లేదా 24 గంటల కడుపు నొప్పి సమస్య రాకుండా ఉండేందుకు ఉపయోగపడే ధనురాసనం, అర్ధమశ్చింద్రాసనం ఏ విధంగా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ధనురాసనం చేయటానికి బోర్లా పడుకోవాలి. ఇలా పడుకున్న తర్వాత కాళ్లను వెనక్కి దగ్గరగా మడుచుకోవాలి. కుడి చేత్తో కుడికాలి మడమను, ఎడమ చేత్తో ఎడమకాలి మడమను పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత శరీరాన్ని వీలైనంతగా వెనక్కి వంచాలి. ఈ ఆసనంలో చూడటానికి శరీరం ధనుస్సులా ఉంచాలి. ఈ భంగిమలో వీలైనంత సమయం ఉంచి తరువాత యథాస్థానానికి రావాలి. అంటే శరీరాన్ని ముందుకు నేలకు ఆంచాలి. తరువాత మరలా వెనక్కి విల్లులా ఉంచాలి. ఈ విధంగా ధనురాసనం 3 నుంచి 6 సార్లు వరకు చేయాలి. రెండవ ప్రక్రియ అర్ధమశ్చింద్రాసనం. ఈ ఆసనం వేయటానికి ముందుగా నెమ్మదిగా ఎడమ కాలును పైకి లేపి కుడి మోకాలు అవతల పక్కకు ఉండేలా నేలను తాకించాలి. కుడి చేతిని ఎడమ కాలు మీదుగా కుడి మోకాలుపై ఉంచాలి. ఎడమ చేతిని వెనక్కి విశ్రాంతిగా ఉంచాలి. తలను ఎడమ పక్కకు చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఎడమ చేతిని కుడివైపు పక్కటెముకలకు తాకే విధంగా ఆంచి ఉంచాలి. తల ఎడమవైపుగానే చూస్తూ ఉండాలి. ఈ విధంగా కాసేపు ఉంచాలి. తర్వాత శరీరం మొత్తాన్ని యథాస్థానానికి తీసుకురావాలి. ఇప్పుడు కుడి కాలును పైకి మడిచి ఎడమ కాలును స్థిరంగా ఉంచాలి. కుడి కాలును ఎడమ మోకాలకు పక్కగా నేలకు ఆంచి ఉంచాలి. ఎడమ చేతిని కుడి మోకాలు మీదుగా ఎడమ మోకాలకు తాకించి ఉంచాలి. కుడి చేతిని వెనక వైపుగా నేలకు ఆంచి విశ్రాంతిగా ఉంచాలి. ఇలా స్థిరంగా ఉన్న తరువాత కుడి చేతిని ఎడమవైపు పక్కటెముకలకు ఆంచి ఉంచాలి. ఈ భంగిమలో వీలైనంత సమయం ఉండాలి. ఈ విధంగా ధనురాసనం, అర్ధమశ్చింద్రాసనం ప్రతిరోజు సాధన చేసినట్లయితే అపెండిసైటిస్ లేదా 24 గంటల కడుపు నొప్పి సమస్యను రాకుండా చూసుకోవచ్చు. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేసినట్లయితే శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.